నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులకు అందుబాటులో ఆర్టీసీ సేవలు డిపో మేనేజర్ రాజశేఖర్. అంతర్జాతీయ తెలుగు సభల్లో తెనాలి ఖ్యాతిని వెల్లడించిన సాయి లక్కరాజు. రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తం కావాలి ఏవో ప్రేమ్ సాగర్. అప్పటి వరకు గ్రీష్మ తాపం, అంతలోనే వరుణుడి కటాక్షం. వైవిధ్యమైన వాతావరణ పరిస్థితులను ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం. గత కొన్ని రోజులుగా అగ్నిదేవుడు, వరుణదేవుడు దశలవారీగా వారి ప్రతాపం చూపిస్తున్న పరిస్థితి ఇది ప్రజలకు కాస్తంత ఊరటనిస్తుంది. గత కొన్ని రోజులుగా అగ్నిదేవుడు, వరుణదేవుడు దశలవారీగా వారి ప్రతాపం చూపిస్తున్న పరిస్థితి ఇది ప్రజలకు కాస్తంత ఊరటనిస్తుంది. మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ప్రజలను ఇబ్బంది పెట్టిన ఉన్నపళంగా ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇదిలా ఉండగా కురిసిన వర్షం కారణంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లన్నీ తటాకాలను తలపించాయి. వాహన చోదకులు, పాదచారులు కొంత అసౌకర్యానికి లోనయ్యారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తించి ఆయనకు భారతరత్న ఇవ్వాలని పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి తెనాలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో తీర్మానించింది. అనంతరం సమితి సభ్యులు జనసేన కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసి తమ డిమాండ్స్ ను వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సమితి వ్యవస్థాపకులు గుడివాడ వేణుగోపాల్, జిల్లా సమితి అధ్యక్షులు పొట్టి శంకర్ నారాయణ, ఉపాధ్యక్షులు ఆలపాటి శివనరసింహారావు, ప్రధాన కార్యదర్శి చుండూరు సాయి, కోశాధికారి ఏ బాలగణేష్ తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్ సాగుకు వేసవిలోనే దుక్కులు దున్నటం వల్ల బహుళ ప్రయోజనాలు వనుగూరుతాయని తెనాలి మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ సూచనలు చేశారు. మంగళవారం మార్కెట్ యార్డు ప్రాంగణంలోని తమ కార్యాలయంలో ఏవో ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ రైతులు దుక్కులు దున్నుకునే సమయం ఆసన్నమైందని, వేసవిలో దుక్కి దున్నటం పట్ల ప్రయోజనాలను వివరించారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ఖరీఫ్ సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యింది. రైతు సోదరులందరూ గమనించవలను. అందరూ వేసవి దుక్కులు చేసుకోండి. వేసవి దుక్కుల వల్ల ఉపయోగాలు భూమిలో ఉన్న కలుపు విత్తనములు బయటకు వచ్చి చనిపోతాయి. మా రైతు భరోసా కేంద్రాల ద్వారా జనుము, జీలుగా, పిల్లి, దసరా ఒక 20 రోజుల క్రితం ఇచ్చున్నాము. అవి విత్తుకోవాల్సిందిగా రైతు సోదరులు కోరుకుంటున్నాం. రెండవ యూనిట్ ప్రకారం పెదరావురికి, తర్వాత నేలపాడికి విత్తనములు అడుగున్నారు. జనుము, జీలుగా, పిల్లి, దసరా ఆ విత్తనాలు త్వరలో 1-2 రోజులు వస్తాయి. ఆ రైతు భరోసా కేంద్రాలు రైతులు ఉపయోగించవలసిన కోరుతున్నాం. రైతు సోదరులు ఈ పచ్చరొట్టె విత్తనాలను కూడా వేసుకొని మీరు భూసారాన్ని పెంపొందించుకోవాలి. ఎందుకంటే భూమిలో సారము లేదు కాబట్టి మీరు భూసారాన్ని పెంపొందించుకోవాలి. పచ్చరొట్టె విత్తనాలను వేసి భూసారాన్ని పెంపొందించుకోవాల్సిందిగా కోరుతున్నాం. వర్షాలు వచ్చిన వెంటనే మనం యథా పద్ధతిలో వరి విత్తనములు ఎత్తుకుంటారు. దానికి సంబంధించి మేము ప్రణాళిక తయారు చేస్తున్నాం. వరి విత్తనాలు బీపీటీ 5204 ఇంకా ఎంటీవీ రకాలు కానీ ఎవరైనా కావాల్సిన సబ్సిడీ వాళ్ళు రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదిస్తే వాళ్ళు ఇంటింటి పెడితే మనం ఈ నెలాఖరు లోపల వరి విత్తనాలు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాము. తర్వాత ఇంకా కొత్త గైడ్లైన్స్ వస్తే రైతులకు ఇండివిజువల్ పరికరాలు సబ్సిడీ మీద ఇస్తాము. ఇంకా గైడ్లైన్స్ రాలేదు. గైడ్లైన్స్ వస్తే మార్గదర్శకాలు, సూచికలు ఇస్తాము. కాబట్టి రైతు సోదరులందరూ ఖరీఫ్కి సన్నాయుద్ధం కావాల్సిందిగా కోరుకుంటూ. ఆర్టీసీ ద్వారా స్టూడెంట్ బస్ పాస్లు పొందడం కోసం డిపోలో బస్టాండ్ కౌంటర్ ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ డిఎం తెలిపారు. మంగళవారం డిపో మేనేజర్ మీడియాతో మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ రూట్లలో తెనాలి నుండి స్కూళ్లకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు బస్ పాస్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 1 నుండి 10 తరగతుల విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్ ఇస్తున్నట్లు తెలిపారు. కళాశాల విద్యార్థులకు 66% రాయితీపై బస్ పాస్ పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ మధ్యకాలంలో మన తెనాలి డిపో నుండి గుంటూరు కానీ, విజయవాడ కానీ అన్ని రూట్లో కొత్తగా బస్ పాసులు ఇవ్వటం స్టార్ట్ చేయడమైంది. జూన్ 13వ తారీఖున స్కూళ్ళు, కాలేజీలు, చిన్నపిల్లల కాన్వెంట్లు అన్నీ
ఓపెన్ చేయడంలో భాగంగా ప్రతిరోజు మార్నింగ్ 7 నుంచి రాత్రి 7 వరకు బస్ పాస్ కౌంటర్ని మీ అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ బస్ పాసులు 1వ తరగతి నుంచి 10th క్లాసు పిల్లలకి అందరికీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కాలేజీ పిల్లలకి 66% కన్స్ట్రక్షన్తో స్టూడెంట్ బస్ పాస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వచ్చే నెల జూలై 1-2 తారీఖుల నుంచి మనకి తెనాలి డిపోకి 7-8 బస్సులు కొత్తగా రావడం జరుగుతూ ఉంటుంది. మన తెనాలి డిపో మరికొంత ముందడుగు వేయడానికి అవకాశం ఉంది కాబట్టి అది కూడా చాలా తొందరలో గౌరవ మన మంత్రి గారి చేత మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఏమైనా ప్రజలకి మీకు ఏమైనా ఇబ్బందులు కానీ ఏదైనా రూట్లో మీకు బస్ టయాలు మార్చడం కానీ బస్ ఫెసిలిటీ గురించి కానీ ఏదైనా మీకు సమస్యలు ఉంటే వెంటనే ఫోన్ చేసి తెలిపినల్లా ప్రయాణికులు ఉపయోగించే విధంగా ప్రయాణికులు అందుబాటులో విధంగా ఆర్టీసీ వెళ్ళవేళలా మీకు అందుబాటులో ఉంటుందని అందరికీ మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో 2024-25లో మన తెనాలి డిపో అన్ని డిపోల కంటే ముందు ఉండడానికి సహకరించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు కూడా ఆర్టీసీని సహకరించి మన తెనాలి డిపోని అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని అందరి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెనాలి నియోజకవర్గం నుండి నాదెండ్ల మనోహర్ విజయం సాధించి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన పేరు ఫోటో లేదన్న కారణంగా తాత మనవడిపై గ్రామ టీడీపీ నాయకులు దాడి చేశారు. వివరాల్లోకి వెళితే కొల్లిపర మండలం పిడపర్తిపాలెం గ్రామంలో కూటమి విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ క్రమంలో కంచర్ల రూపేష్ దళితవాడలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో గ్రామ టీడీపీ నాయకుడి ఫోటో లేనందున ఆ నాయకుడు బైక్ ర్యాలీలోనే కొందరితో కలిసి రూపేష్ను అతని తాత మోషేను దుర్భాషలాడి దాడి చేసినట్లు రూపేష్ మీడియాకు వివరించారు. దాడిలో గాయపడిన బాధితులు జరిగిన ఉదంతాన్ని వివరించారు. అయ్యా మా మనవాడిని బజార్ మీద పట్టుకుని కొడుతున్నారు. నాకు పక్క వాళ్ళు వచ్చి తక్కువ కాడ నుంచి చెప్పారు. ఎవరు పక్క వాళ్ళు వచ్చి చెప్తే నేను గబగబా వేసి ఇంటి నుంచి వెళ్తే నన్ను కర్ర పెట్టి తలకాయ పగల కొట్టి కింద పడేసారు. అందులో మా భార్య వచ్చి వచ్చేసరికి మా భార్య కొట్టి ఇద్దరిని కింద పడేసారు. తర్వాత ఊళ్ళో నుంచి నందు చట్టార్జీ గారు వచ్చి మళ్ళీ మీకు ఎందుకు రాజకీయాల్లో వెబ్సైట్లో నా బొమ్మలో ఒకటి వీడియో పెట్టుకోండి అని దోషంగా తిట్టాడు. మీకు రాజకీయాలు నీకు కావాల్సిన తన్ని బూతులు తిట్టి అసభ్యంగా మీకు నేను ఎంత చూస్తున్నా అంటే వెళ్ళిపోయాడండి. ఊరేగింపు జరుగుతుంటే మాల్పల్లి స్కూల్ దగ్గరకు వచ్చారండి. వచ్చినప్పుడు ఫ్లెక్సీ చూసి మీరెవర్రా ఫ్లెక్సీలో వేయడం నందు అని నా పేరు లేకుండా మా ఫోటోలు లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు అని అడిగారు. తర్వాత విషయం వచ్చి మా తాతగా చెప్తే మా తాతలు మాట్లాడాడు. నందు అనే పేరు లేదని ఫోటో లేదని కిరాతకంగా వచ్చి కొట్టబోయారు. గొడవ జరుగుతుంది, మమ్మల్ని వచ్చి కొట్టారు. నన్ను కొడతాం పక్కన వాళ్ళు చూసి మా తాతకి చెప్పారు. మా తాత ఆపడానికి వస్తే మా తాతను కూడా కర్ర పెట్టి నెత్తి పగలు కొట్టారు. నందు అని చీరలు నందు మేము ఇంట్లో అన్నం తిని పిల్లలు రోడ్డుకి వెళ్ళారు కూర్చున్నారు. మేము ఒకళ్ళు కూర్చున్నాం. ఇంట్లోకి వచ్చేసరికి మీ ఇంట్లో ఉండం, నేను నా భర్త ఇంట్లో ఉండం, మా పిల్లలు రోడ్డు మీద ఉండారు. 5-6 బళ్ళు వేసుకొచ్చి రాక రౌండ్లో వేసేటప్పుడు చుట్టూ రౌండ్ వేసి నుంచున్నారు. పిల్లోడు మధ్యని మా మనవడు మధ్యని నుంచి నాక సరేలే అన్న తేరుసు ఏదో ఒకటి మాట్లాడుకుందాం అయిపోయింది కదా తవ్వేందుకు అనేసరికి నువ్వు ఏమంటారు పిల్లోడి మీద పోయేసరికి తప్పుకొని వచ్చాడు. పడ్డాడు మీద ఆ పని కూర్చున్నారు, కొట్టారు. మేము వెళ్ళి ఏందయ్యా తగులు ఎందుకయ్యా అంటే నా భర్త వస్తే నా భర్తను పేడు పెట్టేశారు. ఎందుకయ్యా తగులు మీరు పొరుగు వాళ్ళు వచ్చి ఇక్కడ సంతోషం చేసుకుంటారు వేసుకుని వెళ్ళిపోమ్మంటేనేమో నన్ను ఇట్లా కర్ర తీసుకుని నన్ను కొట్టారు. చంపంటే కొట్టి అంతర్జాతీయ తెలుగు సాహిత్య వేదికపై తెనాలి ప్రాంత కళా సాహిత్యమూర్తుల గొప్పతనాన్ని స్వరలయ్య వేదిక వ్యవస్థాపకులు సాయి లక్కరాజు వివరించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 17వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వారి ఆహ్వానం మేరకు తెనాలి నుండి వెళ్లిన సాయి లక్కరాజు సంగీత, సాహిత్య, నృత్య, కళా రంగాలలో తెనాలి ఖ్యాతిని తమ ప్రసంగంలో వివరించారు. ఈ సందర్భంగా తెలుగు సంఘం ప్రతినిధులచే సాయి లక్కరాజు సత్కారాన్ని అందుకున్నారు. 1938 దశకంలో విలక్షణ నటుడిగా పేరుగాంచిన గోవిందరాజు సుబ్బారావు, ఆనాటి అందాల తార కాంచనమాల, మధ్యతరంకి పరిచయమైన కొంగర చెక్కయ్య, గుమ్మడి, జమున, ఊరవ శారద, కళా తపస్వి విశ్వనాథ్, మహానటి సావిత్రి, సూపర్ స్టార్ కృష్ణ వీళ్ళందరూ మా తెనాలి. అంతేకాదు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త నాయుడమ్మ మా తెనాలి. హాస్యం తెనాలి సొత్తు. వికట కవి రామలింగడు మా ఊరు తెనాలి రామలింగ కవి. నేను
హోమియో డిప్లొమా హోల్డర్ని, అది కాక న్యాచురోపతి మందులు తయారు చేస్తాను. అంతకు మించి ఆమె న్యూమరాలజీ పని మీద ఇతర దేశాలు వెళ్ళే సందర్భాలు కూడా ఉన్నాయి. జనరంజకం కానిది జనహితం కాలేదు. యంత్రాలతో నేస్తం కట్టి యాంత్రికంగా మారకు, గ్లోబలైజేషన్తో జతగట్టి ప్రేమను గోరంతైనా తీసేయకు. సెల్ ఫోన్ ముచ్చట్లను లేఖలుగా మార్చుకో. కంప్యూటర్లో భోజనం కడుపు నింపదని తెలుసుకో. తెలుగు భాష అందంగా రాసేవాడికి చిత్రకళ అబ్బుతుంది. ఎందుకంటే మన వర్ణమాలలో అన్ని మెలుకులు ఉన్నాయి. తెలుగు అక్షరం ఎంత అందంగా ఉంటుందో, తెలుగు భాష ఎంత అందంగా ఉంటుందో, తెలుగు వారి మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. దానికి ఉదాహరణ ఈ సభ. తెలుగులో మాట్లాడడం, తెలుగు వారిని ప్రేమిద్దాం, తెలుగు సాహిత్యాన్ని ఆస్వాదిద్దాం. స్వాతి నక్షత్ర శాంతి హోమంతో పాటుగా ఆది శంకరాచార్యులు పరమపద సోపానానికి చేరుకున్న పుణ్యతిథిగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు బాలస్వామిజీ పేర్కొన్నారు. స్థానిక గంగన్నమ్మపేటలో శ్రీ శాలిగ్రామ మఠం, శ్రీ విద్యాపీఠం సంయుక్తంగా నిర్వహిస్తున్న నవగ్రహ సహిత నక్షత్ర శాంతి హోమ పూజలు మంగళవారం నాటికి 6వ రోజుకు చేరుకున్నాయి. విశేషంగా యజ్ఞ పూజలు, పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమాన్ని శ్రీ విద్యాపీఠం నిర్వాహకులు శ్రీ బాలస్వామిజీ మీడియాకు వివరించారు. తెనాలి ప్రాంతానికి ఇదో శుభ పరిణామమని పూజల్లో పాల్గొన్న వారు పేర్కొన్నారు. శ్రీ విద్యాపీఠం, శ్రీ శాలిగ్రామ మఠం వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమం నేటికి 6వ రోజుకు చేరుకుంది. ఈరోజు స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని విశేష హోమ కార్యక్రమాలు, అలాగే జగద్గురు శంకరాచార్యులు వారు కూడా ఈరోజు కైలాసమునకు చేరిన రోజు. ఆ పర్వదినాన్ని కూడా పురస్కరించుకొని ఈరోజు విశేషంగా అర్చన కైంకర్యాలు, హోమాది అభిషేక కార్యక్రమాలు నిర్వహించాము. అలాగే ప్రతి ఒక్క భక్తాదులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. ఇవాళ మన తెనాలి పట్టణంలో బాలస్వామిజీ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి గారి ఆధ్వర్యంలో ఎంతో మహత్తరమైన నవగ్రహ సహిత నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం, అంటే ఏ నక్షత్రం వాళ్ళకి ఆ రోజు ఆ నక్షత్రం నందు శాంతి పూజ జరుపుతున్నారు. ఇది ఎంతో పవిత్రమైన కార్యము. మనకి నవగ్రహ సంబంధిత కానీ నక్షత్ర సంబంధిత దోషాలు ఎటువంటి ఉన్నా నివృత్తి చేసుకోవడానికి ఒక మంచి సదావకాశాన్ని బాలస్వామి గారు కల్పించారు. అందరూ ఇందులో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుడి కృపకు బాధ్యులు కావాలని కోరుకుంటున్నాను. ఎదురు గాలులతో కూడిన వానతో చెట్టు విరిగి పడిన సంఘటనలో ప్రాణాపాయం లేకున్నా వాహనాలు ధ్వంసమయ్యాయి. స్థానిక 4వ వార్డు రెల్లి కాలనీలో మంగళవారం కురిసిన గాలివాన కారణంగా చెట్టు కూలి రేకుల షెడ్డుపై పడింది. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ద్విచక్ర వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. వర్షం వల్ల చల్లదనానికి ఆనందపడాలో, అనుకోని విధంగా చెట్టు కూలి నష్టం మిగిలినందుకు విచారించాలో తెలియని పరిస్థితి నెలకొంది ఆ ప్రాంతంలో. ఇదిలా ఉండగా భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు, వివిధ కూడళ్ల ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. నరేంద్రదేవ్ కాలనీ నందులపేటలో నివసిస్తున్న మేము ఈరోజు మధ్యాహ్నం 3:30కి జరిగిన ఈ గాలివాన ఈ చెట్టు ఇరిగి పడిపోవటం జరిగింది. పడతాం కూడా ఎంత 3 లక్షల రూపాయలు ఇచ్చి మొన్న కొనుక్కున్నారు బండి మా పిల్లోడు. కొనుక్కుంటే అది ఈ రకంగా నజ్జు అయిపోయింది. బతుకు తెరువులు లేవు, ఎవరికి ఉద్యోగాలు లేవు. ఆటో మీద బతుకుతున్న అలా బతుకు తెరువు కూడా లేకుండా ఈ యొక్క గాలివాన ఈ పిడుగులు పడి ఇట్లా ధ్వంసదూరం అయిపోయింది. అలాగే బైక్ ఒకటి, స్కూటీ ఒకటి కూడా నజ్జు అయిపోయిన పరిస్థితి. పైన షెడ్డు మీద పడిపోయి ఆ ఇల్లు కూడా మొత్తం రేకులు మొత్తం కూడా ధ్వంసదూరం అయిపోయింది. మున్సిపాలిటీ సిబ్బంది కానీ అధికారులు కానీ వెంటనే స్పందించి మాకు తగు న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ స్థితిగతులు చూసి మీరు తప్పనిసరి మీ మనసు చెల్లిస్తే ఈ యొక్క ఆర్థిక సహాయం చేస్తాను కూడా మేము అలాంటి వాళ్ళు ముందుకు రావాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులకు అందుబాటులో ఆర్టీసీ సేవలు, డిపో మేనేజర్ రాజశేఖర్. అంతర్జాతీయ తెలుగు సభల్లో తెనాలి ఖ్యాతిని వెల్లడించిన సాయి లక్కరాజు. రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తం కావాలి, ఏవో ప్రేమ్ సాగర్. H7 న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి H7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. H7 న్యూస్ సమాప్తం. నమస్కారం.